ఏది నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్న కాడ నుంచి అవునవును. ఈ రోజు వరకు జరిగిన మొత్తం డిఎస్సిలా టెక్స్ట్ పుస్తకంలో ఏది ఉంటే అదే ప్రామాణికం. తప్పు ఉంటే తప్పే, పప్పు ఉంటే పప్పే, అంతే. టెక్స్ట్ బుక్లో ఉన్నదే ఫైనల్. సారిగా నువ్వు ఎలాంటి ఇది లేదు సార్. మీరు అన్నారు జీకే బుక్లో ఏది ఉంటే తీసుకోవచ్చు కదా అని. అది ఎక్కడ తీసుకుంటారు సార్? మొదటి 10 ప్రశ్నలో 12 ప్రశ్నలో ఏదో మీకు జీకే ఉంటుంది, అవును ఉందా? ఏది 16 ప్రశ్నలు 8 మార్కులు, అవును దానికి మాత్రమే జీకే బుక్కులు. అది కూడా ఏది గవర్నమెంట్ పబ్లిష్ చేసి ఉంటే, ఎల్లయ్య రాసిందో మల్లయ్య రాసిందో ఇంకో పబ్లికేషన్ రాసిందో ప్రామాణికం కాదు. అది కూడా తెలుగు అకాడమీ రాస్తే ప్రామాణికంగా తీసుకోవాలి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 20 ప్రశ్నలు 10 మార్కులు, ఏది జీకే కరెంట్ అఫైర్స్, దాంట్లో అడిగింటే జీకే బుక్ తీసుకోవాలి. అవును. నేను ఎక్కడ అడిగిండు? కంటెంట్లో అడిగినప్పుడు టెక్స్ట్ బుక్స్ లేదు ఉంటే అది ఎందుకు టెక్స్ట్ బుక్కే ప్రామాణికం సార్? తప్పున్నా ఎందుకు తీసుకోవాలంటే, నువ్వు రేపు వెళ్ళి విద్యార్థులకు టీచ్ చేయాల్సింది కూడా అదే బుక్ కదా, నువ్వు వెళ్ళి చెప్పాల్సింది కూడా అదే కదా. కరెక్టే సార్. టీచర్స్కి రాంగ్ అలాగా ఫీడ్ చేయమంటారు. అదే రాంగ్ ఫీడ్ చేయమని చెప్పట్లా. నీకు టెక్స్ట్ బుక్ ప్రామాణికంగా కీ పేపర్ అనేది ఫైనల్గా ఉంటుంది. నువ్వు విద్యార్థికి చెప్పేటప్పుడు ఈ 2 చెప్పాలి. మన టెక్స్ట్ బుక్లో 1990 అని పడిందమ్మా, ఇది మిస్టేక్ అమ్మా, యాక్చువల్లీ 1992 అమ్మా అని నువ్వు చెప్పగలగాలి. వాస్తవం చెప్పాలి, మిస్టేక్ జరిగిందని కూడా చెప్పగలగాలి. అంతే తప్ప ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి వాస్తవానికి కదా ప్రయారిటీ ఇవ్వాలి. లేదు ఎగ్జాంపుల్గా సార్ 100% చెప్పాలంటే టెక్స్ట్ బుక్కే ప్రామాణికం సార్. డిఎస్సికి ఖురాన్ అదే, బైబిల్ అదే, భగవద్గీత కూడా అదే.